రెబల్ స్టార్ ముఖంలో మొన్నటి వరకు కాస్త టెన్షన్ కనిపించింది. మోకాలి సర్జరీ తర్వాత కాలి నొప్పి ఉన్న కల్కి షూటింగ్ కోసం ఇటలీ వెళ్ళాడు. ఇక్కడ వేసిన సెట్లో సందడి చేశాడు. ఇంత కంగారుగా తను రిస్క్ చేసి ఇప్పుడు సడన్ గా రిలాక్స్ అయ్యాడు. కల్కి షూటింగ్ లో ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉంది. అయినా తాను మాత్రం కూల్ గా నిదానమే ప్రధానం అంటున్నాడు. మే 9కి ఎన్ని రోజులు లేదు. ఇలాంటి టైంలో రెబల్ స్టార్ కూల్ గా రిలాక్స్ అవుతున్నాడంటే రూమర్లే నిజాలయ్యాయా? టేక్ ఏ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీ మే 9న అంటే గట్టిగా లెక్కిస్తే నెల టైం ఉంది. ఇంకా షూటింగ్కి గుమ్మడికాయ కొట్టలేదనే టెన్షన్ మొన్నటి వరకు ప్రభాస్ నుంచి దర్శకుడు నాగ్ అశ్విన్ వరకు అందరి ముఖాల్లో కనిపించేది. కానీ ఇప్పుడు అంతా రిలాక్స్ అయిపోయారు. మోకాలి నొప్పితో కూడా షూటింగ్లో జాయిన్ అయిన ప్రభాస్ ఆల్ ఆఫ్ సడన్ గా కూల్ బ్రదర్ అంటున్నాడు. కారణం కల్కి 2898 AD మూవీ వాయిదా పడమే. ఇది ఇంకా అఫీషియల్గా తేల్చలేదు, కానీ ఈ వారమే అనౌన్స్ చేస్తారట. అందుకే ఎలాగూ వాయిదా పడింది కాబట్టి పెండింగ్ ప్యాచ్ వర్క్ నిదానంగా చేద్దామని ప్రభాస్తో పాటు నాగ్ అశ్విన్ కూల్ అయ్యాట. నిర్మాత అశ్విని దత్ కూడా డిస్ట్రిబ్యూటర్లతో వాయిదా గురించి తేల్చడమే కాదు, ఎప్పుడు రిలీజ్ చేస్తే బెటరో వాళ్ళని అడిగి తెలుసుకున్నాడు. అయితే పుష్ప 2 ఆగస్టు 15 రాకుండా వాయిదా పడితే ఆ ముహూర్తానికి, అలా కాకుండా పుష్ప 2 అనుకున్నట్లే విడుదలైతే సెప్టెంబర్ 27కి రిలీజ్ ప్లాన్ చేసుకున్నారట. కానీ సెప్టెంబర్ 27న ఓజీ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఓజీ టీంతో మాట్లాడి కన్విన్స్ చేసే ఆలోచనలో అశ్విని దత్ ఉన్నారని, అది కుదరకపోతే అక్టోబర్ 10నే కల్కి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు దేవర రాకపోవచ్చనే అనుమానాలతో ఆ ముహూర్తం మీద కూడా కన్నేసింది ఫిల్మ్ టీం. ఇలా మరో మూవీ వాయిదా పడితేనో లేదంటే మరో ముహూర్తం చూసుకునే ప్రయత్నం జరుగుతోంది. సో పుష్ప 2 దేవర వాయిదా పడేది వాటి డేట్ లేదంటే దీపావళికి రిలీజ్ అంటున్నారు. మరి దీపావళి గేమ్ చేంజర్ టార్గెట్ చేసుకునేలా ఉన్నాడు. సో అదే నిజమైతే కల్కి వచ్చేది ఇప్పుడు? ఈ సంక్రాంతి మిస్ అయిందని వచ్చే సంక్రాంతికే తెస్తారా? ఏదైనా ఉగాదికి అనౌన్స్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది.